ప్రారబ్ధ కర్మ ఈవెందో మనం ప్రారబ్ధ కర్మను తీసుకొని పుట్టినప్పటికీ ఉమ్, ఆ ప్రారబ్ధ కర్మ అనేది 2 రకాలుగా డివైడ్ ఉంటుంది. ఓకే. ఆ ప్రారబ్ధ కర్మ ఒకటి వచ్చి అనివార్య కర్మలు అంటే అబ్సల్యూట్ కర్మ. ఉమ్, ఇంకోటి వచ్చేసి నివార్య కర్మలు కండిషనల్ కర్మ. ఓకే. నివారణ కర్మలు అంటే నివారణ కర్మలు అంటే కండిషనల్ కర్మ అంటే ఇప్పుడు ఈ ప్రారబ్ధ కర్మలోనే మనం కొంత పోర్షన్ తీసుకున్నప్పటికీ కొన్ని సొల్యూషన్ అంటే ఇప్పుడు మనం ఒక ఫైన్ తో వెళ్ళే కర్మలు, దానికంటే ముందు అనివార్య కర్మలు. Okay. అనివార్య కర్మల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అవి ఏంటంటే అనివార్య కర్మలు అనేవి మనం మార్చలేము. ఇప్పుడు కొంతమంది పుట్టుకతోనే గుడ్డి వాళ్ళుగా పుడతారు Okay. పిల్లలు, కొంతమంది కాళ్ళు లేకుండా పుడతారు, కొంతమంది మధ్య వయసు వచ్చిన తర్వాత కళ్ళు బాగొట్టుకుంటారు, కొంతమంది మధ్య వయసు కొన్ని వచ్చిన తర్వాత కాళ్ళు accidental గా బాగొట్టుకుంటారు జరిగి. యాక్సిడెంట్లలో. అవి అనివార్య కర్మలు, అబ్సల్యూట్ కర్మ. అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది, దాంట్లో ఎటువంటి మనం మార్చలేము. దాన్ని మనం మార్చలేము. కానీ దాని తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఓకే. దాని తీవ్రతను అది ఏ విధంగా అనేది నేను తర్వాత చెప్తాను. దాని తీవ్రతని ఈవెన్ దో దట్ ఈస్ అబ్సల్యూట్ కర్మ, మనం దాని తీవ్రతని కొన్ని పరిష్కారాల ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. ఇక నివార్య కర్మలు అంటే అది తప్పకుండా దానికి మనం ఖచ్చితంగా భగవంతుడు చెప్పాడు, మీరు ఈ పూజ చేసుకోండి, లేకపోతే ఈ హోమం చేసుకోండి, లేకపోతే ఈ యజ్ఞం చేసుకోండి, ఈ దేవుని ఆరాధించండి, ఈ వ్రతం చేయండి, ఈ చేసుకొని దీంట్లోంచి బయటపడండి అనేది అది ఆ భగవంతుడే మనకి ఇచ్చాడు. ఎందుకంటే మొత్తం ఆల్రెడీ అంతా డిసైడెడ్ అయితే ఇక మందే ఉంది. ఖచ్చితంగా ఈ ప్రారబ్ధ కర్మ, ఈ నివార్య కర్మలు ఏంటంటే మనం ఒక ఫైన్ తోని, ఒక చిన్న పూజతోని, ఒక పునస్కారంతోని మనం బయటపడే దాంట్లోంచి బయటపడచ్చు. ఓకే సార్.